పెన్సిల్ బర్డ్స్ స్టోరీ టైం. హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు బ్రూస్లీ అనే పిల్లవాడి కథ చెప్తాను, వింటారా? ఇదిగో ఇతనే బ్రూస్లీ. బ్రూస్లీ చాలా పెద్ద ఆంజనేయ స్వామి భక్తుడు. ఈమె బ్రూస్లీ వాళ్ళ అమ్మ. ఈమె పేరు లక్ష్మి. బ్రూస్లీకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ మాటని ఎప్పుడూ కాదనేవాడు కాదు. అమ్మా, ముగ్గు చాలా బాగుందమ్మా. ఇంతకీ ఈరోజు ఏం టిఫిన్ చేయబోతున్నావు? అయ్యో నానా, వంట చేయడానికి పొయ్యలోకి కట్టెలు లేవు నానా. నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొనిరా, నేను వంటకి సిద్ధం చేస్తాను అని అమ్మ చెప్పగానే బ్రూస్లీ అడవికి బయలుదేరుతాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అడవి నుంచి ఇంటికి వెళ్ళే మార్గ మధ్యంలో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక భయంకరమైన దయ్యం చాలా ఆకలి మీద ఉంది. ఆకలి 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 ఆకలి, నాకు ఏదైనా ఆహారం కావాలి. ఆకలి 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 రా బాబు, ఆకలితో చచ్చిపోతున్నాను రా బాబు. ఆహారం తిని చాలా రోజులైపోయింది. ఎవరినైనా చంపి తిందామంటే ఒక్కరు కూడా లోపలికి రావడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఎలాగైనా ఎవరినైనా లోపలికి రప్పించాలి అని ఆలోచిస్తున్న ఆ దయ్యానికి ఒక ఉపాయం తట్టింది. ఒక మనిషిలాగా అరవడం మొదలుపెట్టింది. కాపాడండి కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, నన్ను ఎవరో ఇక్కడ బంధించారు. ప్లీజ్ ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి కాపాడండి. అలా అరుస్తూనే ఉంటుంది ఆ దయ్యం. ఆ మాటలు విని ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళని చంపి తినవచ్చునని దాని ఆలోచన. అప్పుడే ఆ గుహ వైపుగా బ్రూస్లీ కట్టెలు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ గుహలో నుంచి వస్తున్న మాటల్ని వింటాడు. అయ్యో పాపం, ఎవరో కష్టంలో ఉన్నట్టున్నారు. నేను వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడుతాను అని బ్రూస్లీ అనుకొని కట్టెల్ని బయటే ఉంచి గుహ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ మనుషులు ఎవ్వరూ ఉండరు. ఒక పెద్ద దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని చూసి బ్రూస్లీ చాలా భయపడిపోతాడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవరు నువ్వు చెప్పు. వచ్చావా? రా రా, ఒక లేత పిల్లవాడి మాంసం రుచి చూసి చాలా రోజులైంది. నేను ఇప్పుడు నిన్ను కడుపు నిండా తినబోతున్నాను. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను వదిలేయ్. మా అమ్మ నన్ను కట్టెలు తీసుకురమ్మని పంపించింది. నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదిలేయ్ ప్లీజ్. నా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి వదిలేయాలా? నిన్ను వదిలేస్తే నా ఆకలి ఎలా తీరుతుంది? నిన్ను చూస్తుంటే చాలా రుచిగా ఉన్నట్టున్నావు. ఇప్పుడే నేను నిన్ను తినేస్తాను. రా రా, నా దగ్గరకు రా. వద్దు వద్దు, ప్లీజ్ నేను చెప్పేది విను. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయ్. రా,
నా దగ్గరకు రా, నేను నిన్ను తినాలి. సరే అలాగే తిందు కానీ నాకు ఒక 10 నిమిషాల సమయం కావాలి. మా అమ్మ కట్టెల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి మా అమ్మకు కట్టెలనిచ్చేసి తిరిగి వచ్చేస్తాను. అప్పుడు తిందు గాని. ప్లీజ్ నా మాట విను. అలాగా, సరే అయితే వెళ్ళు. కానీ నేను నీకు 10 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తున్నాను. నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాలి, లేదంటే నేనే వచ్చి నిన్ను మీ అమ్మని ఇద్దరిని తినేస్తాను. వద్దు వద్దు, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్పి బ్రూస్లీ కట్టెల్ని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. అమ్మా, ఇవిగో కట్టెలు. నువ్వు వెళ్ళి వంట చెయ్యి. నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను. అలాగే నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకుంటూ ఉండు. వంట పూర్తవ్వగానే నేను నిన్ను పిలుస్తాను. అలా బ్రూస్లీ అమ్మతో అబద్ధం చెప్పి ఆ గుహ దగ్గరకు బయలుదేరతాడు. దారిలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్తాడు. స్వామి, నన్ను ఎలాగైనా నువ్వే రక్షించాలి స్వామి. ఒక దయ్యం నన్ను తినాలనుకుంటుంది. ఆ దయ్యం నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నాకు ఏమైనా జరిగితే మా అమ్మ తట్టుకోలేదు, చాలా బాధపడుతుంది. దయచేసి నువ్వే నన్ను ఆ దయ్యం నుంచి కాపాడు స్వామి. బ్రూస్లీ ఏడ్చుకుంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాడు. అలానే ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఆ గుహ దగ్గరకు బయలుదేరతాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. రా రా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే నేను నిన్ను తినేస్తాను. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయి, నన్నేం చేయొద్దు. బ్రూస్లీ ఎంత బతిమాలుకున్నా ఆ దయ్యం బ్రూస్లీని వదలనే వదలదు. అప్పుడే బ్రూస్లీని కాపాడటానికి ఆంజనేయ స్వామి స్వయంగా ప్రత్యక్షమవుతాడు. నా భక్తున్నే చంపాలనుకుంటావా? ఇప్పుడే నేను నిన్ను అంతం చేస్తాను. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. ధన్యవాదాలు స్వామి. మీరు వచ్చి నన్ను ఇప్పుడు కాపాడకపోతే ఆ దయ్యం నన్ను తినేసేది. మా అమ్మ ఒంటరిదైపోయేది. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను స్వామి. నన్ను నమ్ముకున్న భక్తులకు నేను ఏ కష్టం రానివ్వను. వాళ్ళకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. నేనే స్వయంగా వచ్చి కాపాడుతాను. సరే సరే, నీ కోసం మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళు నాయనా అని ఆంజనేయ స్వామి చెప్పగానే బ్రూస్లీ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మతో జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ గుహలో ఒక దయ్యం ఉందని, ఆ దయ్యం తనని తినేస్తానని చెప్పిందని, అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తనని కాపాడాడని. ఆ మాటలు వినగానే వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. స్వామి, నువ్వు కాపాడింది బ్రూస్లీని మాత్రమే కాదు, నన్ను కూడా. బ్రూస్లీకి ఏమైనా జరిగి ఉంటే నేను ప్రాణంతో ఉండేదాన్ని కాదు. నీ మేలుని మేము ఎప్పటికీ మర్చిపోలేము తండ్రి. నువ్వు ఎప్పుడూ మాకిలాగే అండగా ఉండాలి అని లక్ష్మి ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
ఆంజనేయ స్వామి అనుగ్రహంతో బ్రూస్లీ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ జీవితాలను ఎంతో సంతోషంగా కొనసాగిస్తారు. సబ్స్క్రైబ్.